బిందేశ్వర్ ప్రసాద్ మండల అని బీసీ సంక్షేమ సంఘం కొనియాడింది. సేకుబోయిన సుబ్రహ్మణ్యం కొనియాడారు. ఈడేపల్లిలో కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిందేశ్వర్ ప్రసాద్ మండల 106వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి బీపీ మండల దేశమంతా పర్యటించారని గుర్తు చేశారు. జనగణన బట్టి బీసీలకు విద్యా చట్టసభలు, ఉద్యోగాల వంటి వాటిలో రిజర్వేషన్ను పొందాలని పార్లమెంటుకు 40 సిఫార్సులు చేశారన్నారు. దీనిలో భాగంగా ఈనాడు బీసీ యువత ఓబీసీ కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మండల కృషి ఫలితమేనన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి శ్రీను, జున్ను గోవిందు, భట్రాజు రాంబాబు, భోగిరెడ్డి దుర్గా, పున్నయ్య, నిక్కు రాధాకృష్ణ, బబ్బు, నీలపాల ఫణి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బీపీ మండల్ 106వ జయంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో ఘనంగా జరగడం జరుగుతుంది. బీపీ మండల్ అంటే బిందేశ్వర్ ప్రసాద్ మండల్ ఈ భారతదేశానికి ఈ వెనుకబడిన కులాలకి ఆరాధ్య దైవం. వారు మేషిడిగా చేసి పార్లమెంట్ సభ్యులుగా చేసి బీహార్ మాజీ ముఖ్యమంత్రి చేశారు. వారు ఈ చేతి కులవృత్తుల వారు ఈ వెనుకబడిన కులాల వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ భారతదేశం మొత్తం పర్యటించి వీళ్ళు అణగారిపోవడానికి కారణం విద్య లేక, ఉద్యోగాలు లేక అని గమనించి వారు 40 సిఫార్సులు చేశారు కేంద్ర ప్రభుత్వానికి. చాలాసార్లు చేశారు ఈ వెనుకబడిన కులాల కోసం. అయితే విపి సింగ్ గారి ప్రభుత్వంలో అందులో 2 అమల్లోకి వచ్చినాయి విద్యా ఉద్యోగాల్లో. ఆ 2 ఇవాళ ఓబీసీలకి ఈ భారతదేశం మొత్తానికి రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఎవరయ్యా అంటే బీపీ మండల్ గారు. వారి సేవలు ఒక రకం కాదు, ఈ భారతదేశానికి ఈ వెనుకబడిన కులాలకి ఆరాధ్య దైవం. సుబ్రహ్మణ్యం అనే ఆధ్వర్యంలో బీసీ సంఘం ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆయన ఓ జమీందారు కుటుంబంలో పుట్టి ఒక జడ్జిగా, ఓ మంత్రిగా మరి ఆయన 40 సిఫారసులు చేసి మరి వెనకబడితనానికి కారణం ఏంటంటే చదువు లేకపోవడం. ఈ చదువు అనేది అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి మనవాళ్ళు బీసీ పరంగా చూసుకుంటే ఇవాళ ఏ స్కూల్ని సందర్శించినా మనం డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి తప్ప డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటున్నారు. మరి ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఎందుకు చెప్పాడు, చదువు లేకపోవడం మనకు వెనుకబడితనం కారణం రా బాబు అని చెప్పి ఉద్యోగాల్లో మరి ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఓబీసీలు రిజర్వేషన్ అనేది పెట్టి అన్ని సంస్థల్లో మనకు రిజర్వేషన్ ఏర్పాటు చేసిన మహానుభావుడు మరి బిందేశ్వర్ ప్రసాద్. ఆయన అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే మండల కమిషన్ ద్వారా మరి మొత్తం యావత్ భారతదేశం తిరిగి మరి అలాంటి మహనీయుడు బీపీ మండల ప్రసాద్ గారి కార్యక్రమాన్ని ఈ రోజున మరి 106వ జయంతి కార్యక్రమాన్ని కూడా జరుపుకునే పరిస్థితి ఉందంటే ఆయన మరి జమీందార్ కుటుంబంలో పుట్టి నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే ఇవాళ ఈ బీసీ ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ బీసీ హక్కుల కోసం ఎవరు కూడా చేయలేని పరిస్థితుల్లో ఆయన ఆనాడు ఇంట్లో కూర్చోకుండా జమీందార్ కుటుంబంలో పుట్టి కూడా బీసీ ఐక్యత కోసం, బీసీ హక్కుల కోసం ఆయన పోరాడి మరి పార్లమెంట్ సభ్యులు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఎన్నో మంచి